వీళ్ళిద్దరిని చూస్తుంటుంటే మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? నాకైతే నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే బాగుండు. ఆ అన్నయ్యకి తోడుగా నాకు తోడుగా మా అన్నయ్య ఉంటే ఎలా ఉండేదో అనే థాట్స్ అయితే వచ్చేది. నాకైతే చెల్లి ఉంది కాబట్టి ఆ అన్నయ్య విలువ ఏంటో తెలీదు. మా పిల్లలు ఇంత చిన్న వయసులోనే చాలా క్యూట్గా ఉన్నారు కదా చూడ్డానికి. మా పాప సైకిల్ ఒక సైడ్ రావడానికి తొక్కడానికి అవ్వకపోతే సైడ్ రీల్ తెచ్చి మా కొడుకు బిగిస్తున్నాడు. వాళ్ళ చెల్లి ఎక్కడ పడిపోతుందా అనే భయం మీద చూసారా, అటు ఇటు వీల్స్ అయితే బిగిస్తున్నాడు. ఎక్కడ పడిపోతే ఎక్కడ దెబ్బలు తగులుతాయా అనేది మా కొడుకు బాధ అన్నమాట. అందుకనే ఈ అన్న చెల్లెల ప్రేమ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే, రక్తం పంచుకొని పుట్టేది చెల్లైతే రక్తం చిందించైనా కాపాడుకోవాలనే అన్న తాపత్రయం అలా అన్నదుంటే, అనురాగాన్ని పెంచేది చెల్లిదైతే అనుబంధాన్ని పెంచేది అన్న అవుతాడు. చెల్లెలి చిరునవ్వే అన్నకి ఐశ్వర్యం అయితే, అన్న ఆదరణే చెల్లికి మనోధైర్యం అవుతుంది. ఈ ప్రపంచంలో బంధానికి మూలమే ఈ రక్త సంబంధం అదే కదండి. అదే అన్న చెల్లెల అనుబంధం అన్నమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. వీళ్ళిద్దరూ ఇలాగా ఒకరికొకరు ఎప్పుడూ గొడవలు ఆడుకున్నా కలిసిపోతూ ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారని నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, వాళ్ళ చెల్లి పడిపోతుందేమో అని అటు ఇటు వీల్స్ అయితే చాలా పాపం కష్టపడి బిగిస్తున్నాడు అటు ఇటు పడి. నాకు అన్నయ్య లేకపోయినా ఏదో నాకు తోచినట్టు ఒక అన్నయ్య చెల్లి ఉంటే ఎలా ఉండేదో, వాళ్ళ అనుబంధం ఎలాగుండేదో నాకైతే తోచినంత చెప్పాను. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి అనుబంధం మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.